బైబిలు గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుని వాక్యంలో ముందుకెళదాం. ఆదికాండం 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుకుందాం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలాను కనెను. హనోకు మెతూషలాను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయెను. దేవునికి స్తోత్రం. హనోకు గురించి బైబిల్ గ్రంథంలో ఒక 3 స్థలాల్లో స్పష్టంగా 3 స్థలాల్లో రాయబడింది. అంతకంటే ఒకటి అర ఎక్కువ ఉండొచ్చు. కానీ నేను ఎరిగి కొంచెం సమాచారం ఒక 3 స్థలాల్లో నాకు కనబడింది. ఒకటి ఇప్పుడు నేను చదివించిన వచనం, 2 యూదా పత్రికలో ఒక వచనం, హెబ్రీ పత్రికలో మరొక వచనం. ఇలా ఈ హనోకు అనేటువంటి వ్యక్తిని గురించి 3 సందర్భాల్లో రాయబడింది. మానవ జాతి నిర్మించబడి మానవ జాతి ఉత్పత్తి ఆరంభమయ్యి మరి ఆదాము అనేటువంటి మొదటి వ్యక్తి దగ్గర నుంచి లెక్క వేసుకుంటే ఆదాము నుండి 7వ వాడైన హనోకు అంటాడు యూదా పత్రికలో. యూదా పత్రిక మొత్తం కూడా ఒకటే అధ్యాయం ఉంటుంది. అందులో ఒక వచనం, అది మీరే చూసుకోండి, 2వ పేరాలో ఉంటుంది. కొంచెం చిన్నగా చెప్పుకోండి. 14వ వచనం చదువు, త్వరగా చదువు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా. చాలు. ఆ తర్వాత నేను చదివిస్తాను. ఆదాము నుండి 7వ వాడు. మానవ జాతి ప్రారంభమైంది, పతనమైంది పాపంలో. తర్వాత ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత సంఖ్యలో 7వ వాడుగా హనోకు అనే వ్యక్తి వచ్చాడు. ఈ హనోకు మనం కానీ మధ్యలో మారు మనసు పొందినట్టు, నేను నా వయస్సు దాదాపు 20 సంవత్సరాల ప్రాయం, 20 సంవత్సరాల ప్రాయంలో నేను ఉన్నప్పుడు నేను నిజదేవుణ్ణి అన్వేషించాను. 20 సంవత్సరాలు దాటిన తర్వాత కొంచెం అటు ఇటుగా నేను నిజరక్షకుణ్ణి తెలుసుకున్నాను. 20లో నేను ప్రభువుని తెలుసుకుంటే 19 సంవత్సరాలు నేను లోకానుసారమైన జీవితం జీవించాను. ఇక్కడ కూర్చున్న మీరు, లైవ్లో ఉన్నోళ్ళు అందరూ కూడా నాకు తెలిసి జన్మత అందరూ ప్రభువుని ఎరిగి పసితనం నుంచే ప్రభువుని వెంబడించిన అనుభవాల్లో ఉండి ఉండరని నా డౌటు. కొంతమంది అరుదుగా 100లో ఏ 2-3 పసితనం నుండి తల్లిదండ్రులు భక్తిపరులై ఉంటే వాళ్ళ పిల్లలు కూడా జాగ్రత్తగా పెంచబడిన అనుభవంలో ఉండేవాళ్ళు ఏ 100లో 2-3 ఉంటారనేది నా నమ్మకం. దాదాపు అందరూ కూడా మధ్యలో మారు మనసు పొందిన వాళ్ళే. కొంతమంది దైవ సేవకుల పిల్లలు సైతం ప్రారంభంలో తల్లిదండ్రులు సేవకులు అయినప్పటికీ, చిన్ననాటి నుంచే కుటుంబ ప్రార్థనలో వాళ్ళు ఎదుగుతున్నప్పటికీ, ఒక టైంకి వచ్చేటప్పటికి వాళ్ళు సైతం లోకం వైపు ఆకర్షింపబడి ఒక దశలో బలహీనపడి తిరిగి పుంజుకున్నటువంటి పరిస్థితి దైవజనుల సంతానంలో కూడా చాలా మందిలో మనం వాళ్ళ సాక్ష్యాల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. హనోకు అదే పంధాన్ని మనకి చూపిస్తాడు. ఆయన కూడా అంతే. దాదాపు 65 సంవత్సరాలు ఆయన జీవితం ప్రారంభమై 65 ఏళ్ళు నిజ దేవుణ్ణి ఆయన గుర్తించలేదు, లేదా గుర్తించినా ఆయన్ని అనుసరించలేదు. ఈ 65 సంవత్సరాలు హనోకు తన మనస్సుకు తోచినట్టు, తన హృదయానుసారంగా, తన చిత్తానుసారంగా బ్రతికినవాడు. 65 సంవత్సరాల ప్రాయంలో మరి ఎలా కలిగిందో, ఎలా తెలుసుకున్నాడో,
ఎలా సంధించబడ్డాడో మొత్తానికి దేవుని చేత దర్శింపబడి దిద్దుబాటు చేయబడి నూతన పరచబడి నాట నుండి దేవునితో నడవటం ప్రారంభించాడు. హనోకు బ్రతికిన వయస్సు మొత్తం 365 సంవత్సరాలైతే 65 ఏండ్లు అతడు లోకాయుక్తమైన జీవితంలో జీవించి ఉంటే 65 సంవత్సరాల తరువాత దేవుణ్ణి గుర్తెరిగి దేవునితో నడక ప్రారంభించి దాదాపు 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచాడు అని దేవుని వాక్యం చెప్తుంది. 300 సంవత్సరాలు ఆయన దేవుణ్ణి ఎడబాయకుండా దేవుణ్ణి అనుసరించి నడుచుకున్నాడు. అంటే 65 సంవత్సరాలు ఆయన గృహస్థాశ్రమంలో జీవించి ఒక కుటుంబంలో అన్ని బంధాలు కలిగి జీవించి 65 సంవత్సరాల తర్వాత ఆయన అడవుల్లోకి వెళ్ళి సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసిగా రూపాంతరం చెంది 300 ఏళ్ళు దేవునితో నడిచాడని లేఖనం చెప్పలేదు. లేఖనం ఏం చెప్తుందంటే హనోకు దేవునితో నడక మొదలుపెట్టిన దగ్గర నుండి 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను. అంటే ఒక పక్క గృహస్థాశ్రమంలో జీవిస్తూ, అంటే ఒక కుటుంబంలో ఒక సభ్యునిగా బ్రతుకుతూ, మరోపక్క దేవునితో సత్సంబంధాన్ని నెలకొల్పుకొని దేవునితో సుదీర్ఘ ప్రయాణం చేశాడు. స్తోత్రం. ఈరోజు మనం 300 సంవత్సరాలు బతికే అవకాశం లేదు. అన్నిటి అంతము సమీపించింది. ఈ లోక నటన గతించుచుంది. మనకున్న ఆయుష్కాలమే చాలా చిన్నది. అంతా బాగుండి కరెక్ట్గా బాడీలో అన్ని వ్యవస్థ అంతా కూడా శుభ్రంగా ఉంటే గట్టిగా 90 బతికితే టాపు. ఏమి ఎక్కడో అడపాదడప 100 సంవత్సరాలు దాటి ఎవరన్నా బతికితే పేపర్లో కామెడీగా వేస్తారు, సెంచరీ కొట్టిన వృద్ధుడు, సెంచరీ కొట్టిన వృద్ధురాలు అని ఏదో వేస్తారు. అంటే అది అరుదు. 90 టాపు, 80 పర్లా, 70 సంవత్సరం దాటిన దగ్గర నుండి 80 మధ్యలో ఇక పరిస్థితులు కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ప్రయాణం చేయాలి. స్ట్రెంత్ ఉంటేనేమో 80 దాటేవాళ్ళు, 90కి పోయేవాళ్ళు, 90 దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ శాతం మాత్రం 70 నుంచి 80 మధ్యలో చాలామంది పిలుపు అందుకున్నారు నాకు తెలిసి. ఓకే, కాబట్టి ఒక 80 వేసుకుందాం ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే 70కి వచ్చిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన మాట వింటే నిరీక్షణ కోల్పోతారు. అంటే ఇక 70 వచ్చిందంటే ఇక మేము పోవటానికి రెడీయా బాబు అని. అందుకని వాళ్ళు కూడా నిరీక్షణ కలగటానికి ఒక 80 వేద్దాం. హనోకుకి 365 సంవత్సరాల జీవిత కాలం ఉంటే మనకిప్పుడు ఒట్టి 65 సంవత్సరాలే అన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా నడవడానికి అవకాశం ఉంది. 300 ఏళ్ళు లేదు. కాబట్టి మనకున్న ఈ తక్కువ జీవితంలో హనోకుకున్న జీవితం అప్పటి కాలంలో అంతుంటే మనకి ఉన్నది చాలా తక్కువ సమయం. సుదీర్ఘంగా 300 ఏళ్ళు నడవటానికి మనకు హనోకులాగా అవకాశం లేదు కనుక మీరు యేసు ప్రభుని 20 ఏళ్ళకి తెలుసుకున్నారో, 30 ఏళ్ళకి తెలుసుకున్నారో, 40 ఏళ్ళకి తెలుసుకున్నారో, మా నాయనలాగా 70 దాటినాక తెలుసుకున్నారో, మీరు ఎట్లా తెలుసుకున్నారో, ఏ టైంలో తెలుసుకున్నారో నాకైతే తెలియదు. కానీ తెలుసుకున్న నాటి నుంచి యాత్ర ముగించేంత వరకు ఆయనతో కలిసి నడవాలి అనేటువంటి తీర్మానం మాత్రం విస్మరించకూడనిది అని ఒక పాఠం మనకి హనోకు జీవితం ద్వారా నేర్చుకుంటున్నాం. హనోకు మనకి మంచి సాదృశ్యం ఇస్తూ ఉంటాడు. మారు మనసు లేని జీవితం కొంత కనపడిద్ది, మారు మనసు పొందిన జీవితం కొంత కనపడిద్ది మనలాగా. ఏం తమ్ముడు? కొంతకాలం మారు మనసు లేని బ్రతికాం, తర్వాత మారు మనసు పొంది దేవునికి దగ్గరయ్యాం. కుటుంబ జీవన విధానం మనకు కూడా భార్య పిల్లలు కుటుంబం సంసారం ఉన్నట్టు హనోకు కూడా ఆ వ్యవస్థ కనపడింది. ఇకపోతే సమాజంలో మనం ఎదుర్కొంటున్న శోధన, దుష్టత్వం నిండిపోయినటువంటి సమాజంలో ఒకడు నీతిగా జీవించడం చాలా కష్టం. సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మనం ఎంత నీతిగా బ్రతకాలని ప్రయత్నించినా సమాజం మనల్ని బ్రతకనివ్వదు.
అది ఏదో ఒక విధంగా మనల్ని శోధిస్తూ ఉంటుంది, మనల్ని ఎక్కడో చోట అభ్యంతర పెడుతూనే ఉంటుంది. ఎంత తప్పించుకొని తిరుగుదాం అనుకున్నా ఎక్కడో చోట భంగపడతానే ఉంటుంటాం. అర్థమైందా? హనోకున్న టైం కూడా అలాంటి సమయమే. ఎందుకంటే హనోకున్న సమయంలో కూడా మనుషులు కొంచెం దేవునికి వ్యతిరేకంగానే జీవించారు. అందరూ భక్తిపరులుగా లేరు. ఉంటే వాళ్ళ గురించి కూడా దేవుడు ప్రస్తావించేవాడు. కానీ హనోకు ఒక్కడిని స్పెషల్గా ఎత్తి చూపించాడు. అంతేకాదు, హనోకు కూడా ఒక ప్రవక్తగా ప్రవచనం చెప్పాడు. అప్పటి కాలాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు, భవిష్యత్తు సంభవాలను కూడా దృష్టిలో పెట్టుకున్నాడు. ఆయన మాట్లాడాడు. ఇప్పుడు యోధా పత్రిక 14వ వచనం దగ్గర నుంచి ఇప్పుడు చదువు తొందరగా. బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. ప్రకటన గ్రంథానికి ముందు ఉండేటువంటి పుస్తకం పేరు యోధా పత్రిక. ఆయన రాసినటువంటి పత్రిక అది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించిట్ల నేను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. అదుగో హనోకు భవిష్యత్తు సంభవాన్ని ప్రవచించినటువంటి వ్యక్తి. భవిష్యత్తులో ఉన్నటువంటి పరిస్థితుల్ని గురించి ప్రవచించటమే కాదు, భక్తిహీనులను గురించి ప్రవచించాడు. అదొకటి మీకు గ్రహింపు ఉంటే చాలు. భక్తిహీనత ఏదో భవిష్యత్తులో వచ్చేదని కాదు, హనోకున్న టైంలో కూడా భక్తిహీనత ఉంది. నాకు ఒక వీక్నెస్ ఉంది. ఎవరైనా ముఖం పక్కకి తిప్పినా, పరధ్యానంగా ఉన్నా, నేను చెప్పేది విన్నట్టుగా కనిపించకపోయినా, లేకపోతే కళ్ళు మూసినట్టుగా అనిపించినా మహా చిరాగ్గా ఉంటుంది నాకు. ఎందుకంటే వాక్యం వినేవాడి యొక్క ఆకలిని బట్టి, ఆసక్తిని బట్టి చెప్పేవాడికి ఇంట్రెస్ట్ పుట్టిద్ది. ఏమాత్రం అది కొంచెం ఇబ్బందికరంగా కనిపించిందంటే మాత్రం ఇక చెప్పబుద్ధి కాదు, అసలు ఇక అనవసరం రా అనిపించింది. అంతే కదా. పిల్లవాడు కథ చెప్పమన్నాడు, తాతయ్య కథ మొదలు పెట్టాడు. 4 మొక్కలు విని వాడు గురక పెట్టాడు. తాతయ్య కథ చెబుతానే ఉంటాడా? చెప్పడు. చక్కగా వాడిని ముద్దు పెట్టుకొని నిద్రపోతాడు ఇక ఆయన కూడా. అదే వాడు ఇంట ఆసక్తిగా చెప్పు చెప్పు అంటే ఇతనికి నిద్ర వచ్చినా కూడా మానుకొని చెబుతాడు తాతయ్య కథ. అట్లాగా నన్ను దేవుని వాక్యం కొరకు సిద్ధపరిచి దేవుడు నిలబెట్టి మాట్లాడడానికి ఇష్టపడుతున్నప్పుడు కూర్చొని వినేవాళ్ళు, లైవ్లో ఉన్నోళ్ళు కూడా, లైవ్లో ఉన్నోళ్ళు కానీ ఇక్కడోళ్ళు కానీ పరధ్యానముగా ఉండొద్దు. ఏ మాట నీకు అందిద్దో, ఏ మాటతో నిన్ను దర్శించాలని దేవుడు ఆశపడుతున్నాడో కనిపెట్టుకుని జాగ్రత్తగా వినాలి. భక్తిహీనత అనేది భవిష్యత్తులో వచ్చేదాని గురించి ప్రవచించడం మాత్రమే కాదు, హనోకు ఉన్న ఆ దినములలో కూడా భక్తిహీనత సమృద్ధిగా ఉంది. భక్తులు తక్కువ, భక్తిహీనుల సమాజం ఎక్కువ. ఆ భక్తిహీనుల సమాజములో కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ, కుమారుల కుమార్తెల బాధ్యతలు నెరవేరుస్తూ, భార్యకు జరిగించాల్సినటువంటి బాధ్యతలు నెరవేరుస్తూ, బంధువర్గానికి జరిగించాల్సిన బాధ్యతలు నెరవేరుస్తూ 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచాడు. హనోకు ఈనాడు మనం ఎదుర్కొంటున్నటువంటి సకల శోధనలను ఎదుర్కొన్నాడు. హనోకు దినాల్లో ఏదో స్పెషల్గా అప్పుడేదో అనుకూల వాతావరణం ఉంది అనుకోకండి. భక్తిహీనత అనేది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎల్లప్పుడూ నిర్విరామంగా వస్తానే ఉంది, కొనసాగుతానే ఉంది. కాబట్టి ఈ భక్తిహీనుల మధ్యలో ఒకడు తన భక్తి సాధన చేసి జయం పొందాలి అంటే చాలా గడ్డు సమస్య అయి ఉంది. ఈరోజు ఇన్ని సౌకర్యాలు మనకు అందుబాటులోకి వచ్చి నిరంతరం దేవుని పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం మన చేతుల్లో ఉండి మన చెవుల్లో నిరంతరం వాక్యం వినబడుతున్నప్పటికీ కూడా మరో పక్క లోకం మనల్ని ఆకర్షిస్తానే ఉంది. మరి ఈ వాక్యము లేదప్పుడు బోధ చేసే బోధకులు లేరు, దిద్దుబాటు చేసే భక్తులు లేరు, గద్దించే వాళ్ళు లేరు, హెచ్చరించే వాళ్ళు లేరు. ఇవేవి లేనప్పుడే హనోకు సమాజం, కుటుంబం, తన వ్యక్తిగతం అన్నిటినీ ఒక పక్కన గమనిస్తూనే, వాళ్ళందరికీ జరిగించాల్సిన న్యాయం జరిగిస్తూనే హనోకు దేవునితో నడిచాడు అని వాక్యం చెప్తుంది. తరువాత అలా నడుస్తూ ఉన్నందున అతని గురించి హెబ్రీ పత్రిక 11లో
ఏమని చెప్పాడంటే 5వ వచనంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. చాలు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఒక కుటుంబం అంటూ ఉంటే కుటుంబంలో అందరూ రోజు ప్రశాంతంగా ఉండరు. అందరూ రోజు ప్రశాంతంగా సహకారంగా ఉంటారండి. భర్త భక్తుడై ఉన్నాడు అనుకో, ఆ భార్యో పిల్లలో ఎవరో ఒకళ్ళు రోజు మార్చి రోజు 2 రోజులకోసారో శోధిస్తూ ఉంటారు. లేదు, భార్య భక్తురాలై ఉందనుకో, ఈ భర్తో ఆ పిల్లలో ఎవరో ఒకళ్ళు శోధిస్తూ ఉంటారు. 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి 5 రోజులకి ఈ శోధనలు, ఈ సమస్యలు అనేవి ఫ్యామిలీలో జరుగుతూ ఉంటాయి. సరే, కుటుంబంలో ఏమి రాలేదురా, ప్రశాంతంగా ఉందంటే సమాజంలో, భక్తిహీనుల సమాజంలో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విధంగా కదిలిస్తా శోధిస్తానే ఉంటారు. కుటుంబంలో ఎదురయ్యేటువంటి శోధనలు, తప్పించుకుంటే సమాజంలో ఎదురయ్యేటువంటి శోధనలు, ఈ 2 విధాలైన శోధనలతో మనిషి కొట్టబడుతూ ఉంటాడు, తరచు గాయపరచబడుతూ ఉంటాడు, నొచ్చుకుంటూ ఉంటాడు. లోతు సొదొమ గొమొర్రా విషయంలో, లోతు సొదొమలో ఉన్నప్పుడు ఆ సొదొమ మనుషుల యొక్క దుష్టత్వాన్ని కనులారా చూసి నీతిగల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చెను అని రాయబడి ఉంది. ఏం చేద్దాం? ఈ సమాజంలో నుంచి పక్కకెళ్ళిపోయి ఏ అడవిలోనన్నా బతుకుదామా? అట్లా సాధ్యం కాదు. సమాజంలోనే బ్రతకాలి, సమాజం మధ్యలోనే జీవించాలి, కుటుంబ బాధ్యత నెరవేర్చాలంటే ఈ జంజాటం అంతట్లో కూడా తలకాయ నొప్పులు ఉన్నాయి. రోజు ఏదో ఒక విధమైన సమస్య, ఆర్థిక ఇబ్బందులు, అవసరతలు, బాధ్యతల నెరవేర్పు, పిల్లల బాధ్యతలు నెరవేర్చాలి, వాళ్ళ అవసరతలు తీర్చాలి. ఇట్లాగా ఎన్నో విధములైనటువంటి పరిస్థితుల్ని ఈదుకుంటూ అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ హనోకు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు ఏకధాటిగా ఒక వ్యక్తి దేవునితో నడవటం చిన్న విషయం అని మీరు అనుకోవద్దు. అది చిన్న విషయం కాదు. అసలు అంతకాలం దేవునితో అతను ఎలా నడవగలిగాడన్నా, అతని జీవితంలో ఎప్పుడూ భంగపాటులు ఎదురు కాలేదా? ఎప్పుడూ అతను శోధనల్లో పడిపోలేదా? ఎప్పుడూ అతని ఆత్మీయ జీవితంలో అభ్యంతర పడలేదా? అన్ని సమయాలలో కూడా అతను అలాగ జాగ్రత్తగా నడుచుకుంటూ ముందుకు సాగాడా? అతను చాలా మంచిగా దేవునితో నడుచుకున్నందున దేవునికి ఇష్టుడై ఉంటాడు అని సహజంగానే మనకు అనిపిస్తుంది. కానీ అక్కడ కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన ఒక విషయం ఉంది. దేవుడు ఆయన గురించి ఏం చెప్పాడు? హనోకుని గురించి, అతడు దేవునికి ఇష్టుడై ఉండెను గనుక దేవుడు అతన్ని తీసుకొని పోయెను. హనోకు ముగింపును గురించి వాక్యం ఏం చెబుతుందంటే, దేవుని వాక్యం, అందరూ మనుషులు చనిపోయినట్టు ఈ హనోకు చనిపోలేదట. అందరూ మనుషులు చనిపోయినట్టు ఈ హనోకు చనిపోలా. మరి అలాగని స్పెషల్ అయిన వ్యక్తి ఏం కాదు, సర్వసంగ పరిత్యాగేమీ కాదు. చెడిపోయిన సమాజం మధ్యలో బ్రతికాడు. కుటుంబ వ్యవస్థ దాదాపు 300 సంవత్సరాలు బాధ్యతలు నెరవేర్చాడు. బలహీనమైన కుటుంబ సభ్యుల మధ్యలో బ్రతికాడు. అంతా మనలాగానే ఉన్నాడు. బాగా గమనించాలి, అంతా మనం కలిగి ఉన్నటువంటి పరిస్థితులన్నీ హనోకు కలిగి ఉన్నాడు. కానీ హనోకు దేవునికి బాగా ఇష్టుడయ్యాడు గనుక దేవుని వాక్యం చెప్తుంది, హనోకు దేవునికి ఇష్టుడై ఉండెను గనుక దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక హనోకు లేకపోయెను. ఓ రోజు హనోకుతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు ఫలానా సమయానికి నువ్వు ఫలానా ప్లేస్కి వచ్చేసాయి హనోకు అన్నాడు. దేనికి ప్రభువా అంటే, ఇంకా నా దగ్గరకు వచ్చేద్దువు కానీ, భూమి మీద నేను నీకు ఇచ్చిన సమయం అయిపోయింది, ఇక నువ్వు భూమి మీద ఉండటానికి వీల్లేదు, నువ్వు నా దగ్గరకు వచ్చేసేయాలి అన్నాడు. ఆ రోజు రెడీ అయిపోయాడు. దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు. ఏలియాలాగా ఏలియాతో దేవుడు మాట్లాడినప్పుడు ఏలియా బయలుదేరి యొర్దాను అవతలికి వెళ్తాడు చూడండి. అలాగా హనోకు కూడా దేవుని చేత హెచ్చరింపబడి బోధింపబడి దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు. ఏలియాని ఎలాగైతే అగ్ని రథములను గుర్రములను కనబడి
ఆయనను సుడిగాలి చేత ఆరోహణము చేయించెనో అలాగే హనోకు జీవితంలో కూడా జరిగింది. ఈ హనోకు యొక్క లైఫ్ను గురించి నెట్లో కొన్ని వేరే పుస్తకాలు కూడా దొరుకుతాయి. అందులో కొంత హనోకు ఉన్న టైంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు ఆ బుక్లో దొరికే అవకాశం ఉంటుంది. అయితే హనోకుతో దేవుడు మాట్లాడినప్పుడు మరి కుటుంబానికి చెప్పాడో లేదో తెలియదు. ఏలియా అయితే ఎలీషా కూడా చెప్పలా. సైలెంట్గా దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ఏలియా శిష్యుడైన ఎలీషా మాత్రం ఏలియాను వదిలిపెట్టలేదు. ఏలియా ఆరోహణాన్ని కళ్ళారా చూసినటువంటి వ్యక్తిగా ఎలీషా ఉన్నాడు. హనోకు విషయానికి వచ్చేటప్పటికి ఆ సమయం ప్రకారం హనోకు దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు. ఏలియాని ఎలాగైతే దేవుడు ఆరోహణం చేయించాడో అదేవిధంగా హనోకును కూడా దేవుడు ఆరోహణం చేయించాడు. అంటే సజీవంగానే హనోకును దేవుడు తీసుకున్నాడు. అన్నా బాగా చెప్పావు. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరు అని వ్రాయబడి ఉంది కదా. ఆదాము నుండి సంక్రమించినటువంటి ఈ భౌతిక దేహం, మరి పాప పంకిలమైన ఈ దేహం మృతి చెందటమో మార్పు నొందటమో జరగకుండా మనం నిత్యత్వానికి చేరడం సాధ్యం కాదు కదా. అది లేఖనం చెప్తుంది కదా. మరి హనోకు దేహాన్ని ఎలా దేవుడు తీసుకొని పోయి ఉంటాడు అని మీకు సందేహం రావచ్చు. హనోకు యొక్క ఎత్తబడిన అనుభవం భవిష్యత్తులో సంఘము ఎత్తబడే అనుభవానికి సాదృశ్యంగా దృష్టాంతంగా ముందు జరిగింది. స్తోత్రం చెప్పండి. ముందు జరిగింది. హనోకు ఈ రక్తమాంసాల శరీరంతో ఆరోహణం అయ్యాడు అని మీరు అనుకోవద్దు. నిమిషములో ఒక రెప్పపాటున మనమందరము కడబూరం రోగినప్పుడు మార్పు నొందుదుము అని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం నుంచి మీరు చదవగలిగితే మన యొక్క ఎత్తబడే అనుభవాన్ని గురించి, యేసుక్రీస్తు 2వ రాకడలో మనం ఎలాగ ఎత్తబడతామో అక్కడ పౌలు మహనీయుడు చెప్పాడు కొరింథీ సంఘానికి. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని. చూడండి, మనం అందరము చనిపోము, మనం అందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున, అదుగదుగో నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మోగగానే మనమందరము మార్పు పొందుదుము. కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. చాలు. ఆ తర్వాత ఉంటది, క్షయమైన ఈ దేహము అక్షయతను ధరించుకుంటుంది, మత్స్యమైన ఈ దేహము అమర్త్యతను ధరించుకుంటుంది. అంటే మార్పు చెందేటువంటి విషయాన్ని దేవుడు అక్కడ రాయించాడు. హనోకు, నువ్వు ఫలానా ప్రదేశానికి రా, అక్కడ నుంచి నేను నిన్ను పరమునకు తీసుకెళ్తాను అని దేవుడు చెప్పాడు. ఆ ప్రదేశానికి హనోకు వచ్చాడు. హనోకు ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే హనోకు ఎటుపోయాడో ఏమైపోయాడో అప్పుడున్న సమాజానికి దాదాపు తెలియని పరిస్థితి. ఒకవేళ ఎవరైనా కొద్ది గొప్ప భక్తులు ఉంటే వాళ్లకు అందింది అంతే తప్ప ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. అందుకే ఆది కాండంలో అర్థం కాకుండా రాస్తాడు. హనోకు దేవునితో నడిచాడు. హనోకు దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు. దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హనోకు లేడు, హనోకు లేడు, హనోకు లేడు అని అనుకున్నారు తప్ప హనోకు ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు అన్న సంగతి దాదాపు అనేకులకు అప్పుడు తెలియలేదు. కానీ ఆదికాండం రాసినటువంటి మోషేకి దేవుడు బయలుపరిచాడు. మోషే, హనోకు నా చేత ఆరోహణము చేయించబడ్డాడు. హనోకు చనిపోలేదు. హనోకు మరి నాకు ఇష్టడై ఉన్నాడు కనుక అతని శరీరంతోనే నేను అతన్ని తీసుకున్నాను అనే సంగతి మరి ఇక్కడ ఆదికాండంలో దేవుడు మోషే చేత రాయించాడు. హెబ్రీ పత్రిక రచించినటువంటి రచయిత ద్వారా అందులో రాయించాడు. యూదా ద్వారా కూడా కొంత సమాచారము రాయించాడు. సరే, ఇప్పుడు హనోకు దేహాన్ని దేవుడు తీసేటప్పుడు ఏం జరిగి ఉంటుంది? ఏలియా విషయంలో ఏం జరిగిందో హనోకు విషయంలో కూడా అదే జరిగింది. అగ్ని రథాలు గుర్రాలు వచ్చి ఉండవచ్చు, సుడిగాలి చేత అతడు ఆరోహణము పొంది ఉండవచ్చు. అయితే ఆ టైంలో ఒక మార్పు జరిగింది ఆయన శరీరంలో. ఏమిటా మార్పు అంటే, ఈ దేహము ఆదాము నుండి సంక్రమించినటువంటి రక్తమాంసాయుతమైనటువంటి ఈ దేహము మార్పు నొందింది.
క్షయదేహము అక్షయతను ధరించుకుని అమర్త్యత పొంది చూస్తా ఉండగానే మన దేహం కూడా అంతే మార్పు చెందిద్దని బైబిల్లో చెప్పాడు. సైంటిఫిక్గా నిమిషములో ఒక రెప్పపాటున అన్నాడు. అంటే ఒక సెకండ్ కంటే కూడా తక్కువ సమయంలోనే మన మార్పు పొందుదుము అని పౌలు మహనీయుడు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. నిమిషములో అని మళ్ళా దాన్ని ఇంకా సింప్లిఫై చేసి ఒక రెప్పపాటున అన్నాడు. ఆ రెప్పపాటు అంటే ఒకసారి అలా అనేసరికి దేహము మారిపోతుంది. హనోక్ ఎలాగైతే చనిపోకుండా పాతిపెట్టబడకుండా ఉన్న దేహమే ఉన్నట్టుగానే మార్పు చెంది పరమునకు ఆరోహణమయ్యాడో, అంత్య దినములలో యేసు రెండవ రాకడలో ఉన్న సంఘము కూడా మొదట మృతులు అక్షయులుగా లేపబడతారు. అంటే ప్రభువునందు విశ్వాసులై ఉండి చనిపోయి పాతి పెట్టబడ్డారు చూడండి. వాళ్ళ శవం చిన్నాభిన్నమై మట్టిలో మట్టిగా కలిసిపోయినా, అగ్ని చేత కాల్చబడినా, ఇక్కడ ఒక ఎముక, హైదరాబాద్లో ఒక ఎముక, లేకపోతే ఇంకో చోట ఒక ఎముక ఖననం అయిపోయినా, ఎంతమందినైతే దేవుడు భూమి మీద సృష్టించాడో సృష్టించిన వాళ్ళలో ఎంతమంది నిత్య జీవానికి నిర్ణయింపబడ్డారో వాళ్ళందరూ కూడా మొదటి పునరుద్ధానంలో లేపబడతారు. మృతులైన మీ వారిని గురించి మీరు ఎంత మాత్రము చింతపడ నిమిత్తము లేదు. ఎందుకనగా కొద్ది కాలమే వారికి మనకు ఎడబాటు. నీవు దేవుని ఎరిగినట్లు వారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారై రక్షణానుభవంలోకి వచ్చిన వారై ఉన్నట్లయితే నిశ్చయముగా మొదటి పునరుద్ధానంలో వారు కూడా లేచుట నువ్వు ఖచ్చితంగా చూస్తావు.